హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. సమస్యలు ఎన్నైనా సరే చిటికలో తీర్చేద్దాం సాఫ్ట్ సొల్యూషన్. అంటే కొన్ని తీరుస్తున్నాం, కొన్ని తీర్చట్లేదు. మొత్తానికి ఏదో ఒకటి చేసి సమస్యను తీర్చే దిశగా మన ప్రయాణం సాగిస్తూనే ఉందండి. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి, స్పోర్ట్స్. ఆట. ఈరోజు ఆట గురించి చెప్పుకుంటామండి. ఆట అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరున్నారండి? చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఏదో ఒక ఆటలో ఏదో ఒక దగ్గర నిమగ్నమై అలా వెళ్తూనే ఉంటుంది. జీవితం ఒక ఆటలా సాగించేస్తున్నారు. కానీ ఎన్ని ఆటలు ఆడినా సరే అండి, పెళ్ళి అయ్యాక భార్య దగ్గర ఆడే ఆట మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలన్నమాట. సో అక్కడ కానీ ఆటలో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, లైఫ్ అప్పటికప్పుడు తాండ అయిపోద్ది. సో అలా జీవితాన్ని వాళ్ళ భార్య దగ్గర ఆడి జీవితాన్ని అతలాకుతలం చేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చారండి. సో మంచి సొల్యూషన్తో పంపించేద్దాం, ఇద్దరు ఆలుమగల్ని కలిపేద్దాం. సో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు తన భార్య దగ్గర ఆడాల్సి వచ్చింది, అసలు ఏ మాట ఆడాడు, అది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు నాగేష్ అండి. నాగేష్. నాగేషా నగేషా? నాగేష్. నాగేష్. ఓకే, నాట్ నగేష్. బాగా లాగారు కదా. లాగాలి. చాలా బాగుంది. సో ఆ లాగి అలవాటు అయిపోయి మీ భార్య దగ్గర కూడా అలా ఆటలో లాగినట్టున్నారు. సో అది ఇబ్బంది పడినట్టుంది. అసలు ఏం జరిగిందండి, అసలు ఏ మాట ఆడారు మీరు ఇంతకి? నేను మామూలుగానే చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఆటగాడిని. అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తే. కొట్టుకెళ్ళిపోవడమే ఆట ఏదైనా సరే. చాలా మంచి ఆటగాడిని. చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద ఆటగాడిని అంటే, చెస్లో ఒక్కసారి నేను బాల్ వేస్తే ఆపోజిషన్ లో ఉండేవాడికి వణికిపోయేది. చెస్లో బాలా? అంటే ఇప్పుడు అంటే నేను చెస్ ఆడితే అందరూ క్రికెట్ చూస్తున్నట్టుగా చూసేవాళ్ళు అనమాట. సరే చెప్పండి. ఇప్పుడు గ్రౌండ్ చిన్నదేంటి పెద్దేంటి, ఆడేవాడి మీద కదా ఆధారపడి ఉంటుంది ఆట. పాయింటే. అంతెందుకు, నీకు ఒక విషయం తెలుసా? వాలీబాల్లో నేను నెంబర్ 1 విక్కీ కీపర్ని. విక్కీ కీపరా? నువ్వు కూడా గోల్ కీపర్ ఏమోనండి. గోల్ కీపర్ కదా వాలీబాల్. అంటే ఇప్పుడు అలా కాలంతో పాటు టెక్నాలజీతో పాటు పేర్లు కూడా మారిపోతున్నాయి అనమాట. నేను ఆడేటప్పుడు అలాగా అనేవాళ్ళు. అంత మంచి ఆటగాడిని అనమాట. ఆట ఏదైనా బ్యాటలాగా ఆడేవాడిని. అర్థమవుతుంది. అయితే మీరు మొత్తానికి మంచి ఆటగాళ్ళే. మరి కాకపోతే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా ఒక ఇంట్లో ఒక 2 గదులు కట్టించుకుంటారు, లేదంటే ఒక 3 గదులు కట్టించుకుంటారు. దేనికోసం? ఉండడానికి, మన వస్తువులన్నీ పెట్టుకోవడానికి. ఇలాగా నేను 2 ఇళ్ళు తీసుకున్నాను. ఎందుకని అడుగు. ఎందుకంటే ఒక ఇంట్లో మేము ఉండడానికి, ఇంకో ఇంట్లోనేమో నాకు వచ్చిన ప్రైజ్లు, గిఫ్ట్లు, మొమెంటోస్ అన్ని పెట్టుకోవడానికి. ఒలింపిక్స్ నుంచి లోకల్లో ఉన్న కబడ్డీ వరకు నేను టచ్ అయిన గ్రౌండ్ లేదు. ఒలింపిక్స్ కూడా లేదా? ఏ ఒలింపిక్స్ మిస్ అవ్వకుండా అన్ని చూస్తారు, ఏ ఒలింపిక్స్ మిమ్మల్ని చూడలేదే? నేను అంటే నాకు పబ్లిసిటీ అది పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. అక్కడ ఎక్కడో కనబడతారు కదా, అంటే కనబడకుండా ఆడుతుంటాను అనమాట. ఓకే, ఇంకే ఆటలు ఈసారి తెలిసిపోవడం లేదు కదా. పాయింటే రాజు గారు, పాయింటే. ఇంకేం మాట్లాడతారు అంటే అప్పుడప్పుడు అలా సరదాగా అబద్ధాలు ఆడుతూ వెళ్ళిపోతాను. అబద్ధాలా? రాజుగారు అంటే ఇంతవరకు ఆడిన అబద్ధాలా? సర్లే చెప్పండి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నా చిన్నప్పటి నుంచి నేను ఒక మాట చెప్పుకుంటూ రావాలి. ఎలా అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా కళ్ళకు అనేవాడిని. బాగా చదువుకోవాలి, బాగా జాబ్ సంపాదించాలి, చాలా బాగా సంపాదించాలి, డబ్బది సంపాదించుకొని నాకంటూ ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో గ్యాస్ దగ్గర నుంచి బెడ్రూమ్ వరకు అన్ని ఆర్గనైజర్గా నీట్గా పెట్టుకొని ఇంత బాగా చేసుకుంటే ఆ ఇంట్లోకి, అలాగే నా లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి రావాలని కళ్ళకంటుండేవాడిని. మరి ఇంకేమైతే మీరు అనుకున్నట్టు మంచి అమ్మాయి వస్తుంది కదా. అప్పుడే ఇలా టైటిల్స్ పడగానే స్టోరీ మొత్తం తెలిసిపోద్దా నీకు? ఆగాలి కదా, సినిమా అంతా చూడాలి కదా. అంటే పెళ్ళి అయిపోయింది కదా, మీ భార్య ఎలా వచ్చిందని? అంటే ఇప్పుడే కదా వచ్చింది మా ఆవిడ, మిగతా కథ అంతా ఉంది కదా. లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి ఇచ్చింది, చాలా హ్యాపీగా సాగిపోతుంది, చాలా బాగుంది. ఎందుకంటే పెళ్ళైన కోతలు అందరికి అలాగే అనిపిస్తుంది, కామన్ అండి. అయితే కరెక్ట్గా 6 నెలల క్రితం ఆ రోజు ఆదివారం, అమావాస్య, పైగా అర్ధరాత్రి, నక్కలు ఇలాగే కోతలు కనబడ. సరిపోయారు ఇద్దరును. ఒక్క నిమిషం ఆగండి, మీరేమైనా శ్మశానంలో కట్టుకుంటాండి ఇల్లు? ఇవన్నీ చెప్తున్నారు. శ్మశానంలో కట్టుకోవడం కాదు, ఆ రోజు వల్ల మరేంటో సిచ్యువేషన్ లోపల నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఓహోహో. ఇద్దరం సెకండ్ షో సినిమా చూసి సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే సడన్ గా మా ఆవిడ నా మొహం వైపు దీర్ఘంగా చూస్తూ, ఏవండి
మనం ఒక ఆట ఆడదామా అంది. అనుకున్నాను ఆటగాడివే. ఆ, ఆటగాని కదా, ఆ. ఆటలంటే అస్సలు ఆగను నేను. ఆ, కాళ్ళు ఎగరేసుకుంటూ ఆ. నువ్వే ఆట చెప్పు, ఎక్కడే ఆడదాం అన్నాను. ఇది అంటే ఆటలంటే మనకి ఇంట్రెస్ట్ కదా. ఇంట్రెస్ట్ తగలయ్యా. ఉమ్. సరే చెప్పు. వెంటనే మా ఆవిడ కూడా చాలా ఆనందంగా ఆ. తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక కాయిన్ తీసింది. కాయినా? ఉమ్. కాయిన్తో ఏం ఆట ఆడతారండి? ఇక్కడి నుంచే ఉంది అసలేను కదా. కాయిన్ తీసి ఆ, బొమ్మ బొరుసు ఆట ఆడదామా అంది. ఆ. ఇదంతా బొమ్మ బోకు ఆట కదా, ఆడేద్దాం అన్నాను నేను. ఏమన్నారు మీరు? బొమ్మ బోకు. అది బొమ్మ బొరుసు కదండి, బొమ్మ బోక్ కాదు కదా. అది బొమ్మ బోకే. ఎందుకు అలాగన్నాను ముందు ముందుకే తెలుస్తుంది. బ్రో, ఆయన బొమ్మ బొరుసులో ఏముంది బ్రో? అది ఈజీ కదా. అది ఈజీయే, ఎక్కడ ఆడితేనే తెలుస్తుంది అది ఎంత ఈజీయో. అంటే అది మీ జీవితాన్ని మార్చేసిందా? మార్చడం అంటే మామూలు మార్చడం కాదు, నన్ను ఏ మార్చింది. అర్థం కాలేదు బ్రో, కొంచెం క్లారిటీ చెప్పరా? సరే, నీకు కథ మొత్తం చెప్తేనే నీకు అర్థం అవుతుంది, ఇలా సగం సగం కాదు. ఆ, ఎలా అంటే మా ఆవిడ సరే ఈ బొమ్మ బొరుసు ఆట ఆడదాము అని చెప్పింది. ఉమ్, మనం పెద్ద ఆటగాళ్ళమని కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళాం. ఆ, అయితే ప్రతిరోజు ఏం చేసేదంటే కాయిన్ ఎగరేసి బొమ్మ బొక్క ఆట మనకు తెలుసు కదా, ఉమ్, ఒకరు బొరుసెంచుకోవాలి, ఒకరు బొమ్మ ఎంచుకోవాలి. ఉమ్. నేను ఎప్పుడు బొరుసెంచుకుంటున్నాను, బొగ్గా మిగిలిపోతున్నాను. నాకు తెలియకొడుతాను భయ్యా. ఉమ్. ఎప్పుడు బొరుస పడుతున్నాను అప్పుడు బొమ్మ ఎంచుకోవచ్చు కదా. ఆ, ఇక్కడే ఉంది అసలైన కిటుకు. ఏంటిది? ఆట మొదట్లోనే మా ఆవిడ కొన్ని అగ్రిమెంట్స్ రాయించుకుంది. అగ్రిమెంట్సా? ఉమ్. కొమ్మదీసి ఆవిడ మీద సినిమా చేస్తుంది ఏంటి? అబ్బాయి సినిమా చేయడం కాదు, సినిమా చూపిస్తుంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఆట మొదట్లో మనం ఏది ఎంచుకున్నామో లైఫ్ లాంగ్ అదే క్యారీ చేయాలి, ఆ, దాని మీదే స్టిక్ అయి ఉండాలి. ఆ. నేను బొరుసు ఎంచుకున్నాను, బోకులా మిగిలిపోయాను. అర్థమైంది. అసలు ఈ ఆటలో బొమ్మ బోకని ఎందుకు అన్నారు నాకు ఇప్పుడు క్లారిటీ అవుతుంది. అర్థమైందా దీన్ని బొమ్మ బోక్ అని ఎందుకన్నానో? అవును. అసలు నువ్వు బోగ్గా మిగిలిపోయిన కారణం కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అనిపిస్తుంది. ఉమ్. అది కాదు భయ్యా, ఏదో నువ్వు ఇంటర్నేషనల్ గేమ్ అయినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటి? మహా అయితే ఒక 2 డబ్బులు పోతాయి, దానికి ఎందుకు బయట టెన్షన్ అయిపోతావు? డబ్బులు పోవడం ఏంటి, ముందే చెప్పాను కదా నిజాలు చెప్పాలని. పాయింటే. అర్థమైందా? నిజాలు చెప్తావు అనుకో, అంటే ఎలాంటి నిజాలు చెప్తావు మహా అయితే? ఇప్పుడు మామూలుగా నేను పగలంతా ఆఫీస్లో ఉంటాను, ఆ, అలసిపోయి ఉంటాను కదా. మావిడికి నా మీద ప్రేమ ఎక్కువ. ఆ, వచ్చి రాగానే చక్కగా నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పి, లోపలికి రాగానే వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయమని చెప్పి, నాకు ఇష్టమైనవన్నీ ముందు ఆఫీస్లో ఉండగానే అడిగి సాయంత్రం ఏం చేయమంటారు అని అడిగి నేనేం చెప్తాను అవే చేసి ఎగ్జాక్ట్గా చక్కగా ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వండి పెడుతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి భయ్యా, నిజంగా చెప్తాను నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే. ఇలాంటి భార్య దొరకలేదు, పెట్టి పుట్టి ఉండాలనుకో. నీకు ముందే చెప్పాను టైటిల్స్ మొత్తం చూడు, టైటిల్స్ మాత్రమే కాదు సినిమా మొత్తం చూడాలి అని. చూస్తాను, చెప్పు భయ్యా. ఇప్పుడు చూడు. అయితే చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది, నాకు కావాల్సిన ఫుడ్ కదా, చక్కగా మనస్ఫూర్తిగా తింటాను హాయిగా. లోపలికి బెడ్రూమ్లోకి వెళ్తాం. అబ్బా, సో లోపలికి వెళ్ళగానే బెడ్ పైన కూర్చోగానే ఆడదామా అని అడుగుతుంది. అబ్బా, వెంటనే కాయిన్ బయట తీస్తుంది. అర్థమైంది, బొమ్మ బోకని అడుగుతుంది. ఇంకా అడగడం ఎందుకు, ఆల్రెడీ చెప్పాను కదా నేను బోకని. 2 నిమిషాలు నాకు అర్థమైపోయింది, మీ ఆవిడకి ఇంకా అర్థం కదా.